సంతానం లేనివారు సంతాన వృద్ధి కోసం అంటే రెండవ సంతానం కోసం లేదా మగపిల్లలే కావాలని లేదా ఆడపిల్లలే పుట్టాలని ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఎదురు చూసేది శ్రావణమాస అమావాస్య పూజ కోసం. అదేనండి పోలాల అమావాస్య. శ్రావణ బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అని అంటారు. పోలేరమ్మకి ప్రత్యేకంగా కంద మొక్కను తీసుకువచ్చి పూజ చేస్తారండి. మరి ఈ పూజలు ఎలా చేయాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే పోలాల అమావాస్యకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ పూజా విధానం ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ ఉన్నవారైనా ఆనవాయితీ లేనివారైనా సరే సంతానం అందరికీ కావాలి కదండి. అంటే పిల్లల కోసం చేసే పూజా విధానం కాబట్టి అందరూ చేయవచ్చు. ముఖ్యంగా కొన్ని పూజా సామాగ్రి అయితే తప్పనిసరిగా కావాలండి. అందులో అతి ముఖ్యమైనది పసుపు కుంకుమ. గడపకి నిండుగా పసుపు రాయాలన్నా కుంకుమ బొట్లు పెట్టాలన్నా అలాగే దేవుని పటాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలన్నా తప్పనిసరిగా పసుపు కుంకుమ కావాలి. అలాగే పూజలు ముఖ్యంగా కావాల్సింది కంద మొక్క కావాలండి. అందులో తల్లి మొక్క పిల్ల మొక్క అని రెండుగా ఉంటాయి. ఇలా తెచ్చుకోవాలి. పొలాల అమావాస్య వస్తుందంటేనే చాలండి ముందు రోజు నుంచే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఈ కంద మొక్కలు అలాగే వరి దుబ్బు కూడా అమ్ముతూ ఉంటారు. ఈ రెండు కూడా ముందు రోజు తెచ్చుకోవచ్చు. మరి ఈ కంద మొక్క ఎలా ఉంటుంది అంటే చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. అలాగే ఎప్పుడైనా సరే కంద మొక్క ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఇలా తీసుకురావాలి. తల్లి మొక్క పిల్ల మొక్కలాగా రెండు కూడా ఒకవేళ విడివిడిగా దొరికినట్లయితే కొంచెం మట్టి పెట్టి రెండు సమానంగా అతికించుకోవాలి. మీకు కింద వేర్లు అలాగే లోన దుంప కూడా చూపిస్తాను చూడండి. ఇదే కంద మొక్క. మరి ఈ కంద మొక్కని పూజలు ఎలా పెట్టుకోవాలి అంటే ఇత్తడి గిన్నె కానీ లేదా ఇత్తడి చెంబు అయినా సరే తీసుకొని ముందుగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అందులో సగానికి పైగా మట్టి పోసి అందులో ఈ కంద మొక్కనైతే ఉంచాలండి. ఒకవేళ కంద మొక్క దొరకనట్లయితే ఏం చేయాలండి, మరి పూజలో ఏం పెట్టాలండి అంటే మీకు కంద దొరికినట్లయితే కందను కూడా పెట్టుకోవచ్చండి. కంద పిలకతో దొరికినట్లయితే చాలా మంచిది. ఒకవేళ కంద పిలక కనుక మీరు దొరకనట్లయితే కందనే తీసుకువచ్చి శుభ్రం చేసి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి కంద మొక్కకు ఎలా అయితే పూజ చేస్తామో అలాగే కందకు కూడా పూజ అనేది చేయవచ్చు. ఒకవేళ కంద కూడా దొరకనట్లయితే పసుపు ముద్ద చేసి గౌరీదేవిగా భావిస్తూ ఆవాహనం చేసి పూజ అయితే చేయవచ్చు. పొలాల అమావాస్య పూజలు అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యం చాలా ప్రత్యేకమైనదండి. కాబట్టి 9 రకాల కూరగాయలతో పులుసు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర 9 రకాల కూరగాయలు లేనట్లయితే ఇరుగు పొరుగు వారిని కూడా అడిగి తీసుకువచ్చి ఇలా పులుసునగా చేసి అమ్మవారికి అయితే సమర్పించవచ్చు. అందులో ముఖ్యంగా బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయ, దొండకాయ, ఆనపకాయ, బంగాళదుంప, టమాటా, క్యారెట్ వీటితో పాటుగా కూర గుమ్మడికాయ అలాగే ఆనపకాయ ఇవి కూడా యాడ్ చేసి మొత్తం 9 రకాల కూరగాయలతో అయితే అమ్మవారికి పులుసు చేసి నైవేద్యంగా పెట్టాలండి. ఇది తప్పనిసరిగా అమ్మవారి పూజలో అయితే పెట్టవలసినటువంటి నైవేద్యము. పొలాల అమావాస్య పూజా విధానంలో పోలేరమ్మకు పూజ చేసేటప్పుడు 9 అనే సంఖ్య కూడా ఎక్కువగా వినపడుతూ ఉంటుందండి. అంటే అమ్మవారికి 9 పూర్ణం బూరెలు, 9 గారెలు, 9 రకాల కూరగాయలతో పులుసు చేయటం అనేవి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. ఇంకా పూజకు కావాల్సింది పళ్ళు కావాలండి. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు ఏ పళ్ళు అయినా సరే పూజలు పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు అయితే అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి లేదా ముత్తైదుకు తాంబూలం ఇవ్వడానికి అరటిపళ్ళు అయితే కావాలి. ఇంట్లో ఏ పూజా వ్రతం చేస్తున్నా కూడా ఇంటి ప్రధాన గమని సింహద్వారానికి మామిడి మండలతో తోరణాలు కట్టడం లేదా పూజలు అయినా సరే ఒక మామిడి మండనే ఉంచి పూజ చేయడం చాలా మంచిదండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది 3 పసుపు కొమ్ములు కావాలి. ఇవి ఎక్కడ కూడా విరగని పసుపు కొమ్ములు కావాలండి. అలాగే కొత్త దారబంతి ఒకటి కావాలి. 9 పోగులు వేసి దారబంతితో నిండుగా పసుపు రాసి ఒక్కొక్క పసుపు కొమ్మునైతే ముందుగానే కట్టి పక్కన పెట్టుకోవచ్చండి. ముందు రోజు కొన్ని పనులు అయితే చేసుకోవటం వల్ల ఉదయమే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పోలేరమ్మ తల్లి గ్రామదేవత కదండి. కాబట్టి గ్రామదేవతకి పూజలు వేపాకులు కూడా పెట్టవచ్చండి. మామిడాకులు దొరికినా లేదా వేపాకులు దొరికినా సరే పూజలు అయితే పెట్టండి. సంతానం ఉన్నవారైతే వారి ఆయుష్ ఆరోగ్యం కోసం వాళ్ళు జీవితంలో వృద్ధి చెందాలని చెప్పి పూజ అయితే చేస్తూ ఉంటాం కదా. మగపిల్లలు ఉన్నవారైతే పూర్ణం బూరెలు పెట్టండి. ఆడపిల్లలు ఉన్నవారైతే గారెలు పెట్టండి. అవి కూడా 9 పూర్ణం బూరెలు 9 గారెలు పెట్టాలి. ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి 9 పూర్ణం బూరెలు 9 గారెలు పెట్టండి. అలాగే సంతానం లేనివారు మరి ఏం చేయాలండి అంటే రెండూ పెట్టండి. అంటే 9 పూర్ణం బూరెలు 9 గారెలు కూడా పెట్టండి. ఎందుకు పూర్ణాలని అమ్మవారి నైవేద్యంగా పెడతారు అంటే ఒక స్త్రీ యొక్క గర్భం సంపూర్ణమైన పూర్ణం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా పోలి ఉంటుంది. కాబట్టి గర్భస్థ దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని పూజ చేసుకొని పూర్ణాలు అయితే నైవేద్యంగా పెడతారండి. ఇంకా పూజలో మీకు వీలైతే పరమన్నం, పులిహార కూడా పెట్టుకోవచ్చండి. ఇవి కాకుండా పండ్లు కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇంకా అరటిపళ్ళు అమ్మవారికి తాంబూలం ఇవ్వడం కోసం లేదా ముత్తైదులకు ఇలా తాంబూలం ఇవ్వడం కోసం అరటిపళ్ళు కావాలి. తమలపాకులు, కొబ్బరికాయ
అమ్మవారికి ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షింతలతో పూజ, అలాగే ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా ఇష్టమండి. ఇంకా పూజలు మీ దగ్గర రాతి గౌరమ్మ ఉన్నట్లయితే పూజలో పెట్టుకోండి. ఒకవేళ రాతి గౌరమ్మ సెట్ లేనట్లయితే పసుపుతో తయారు చేసినటువంటి పసుపు గౌరమ్మని పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. కానీ మీరు ఎవరి దగ్గరైనా సరే రాతి గౌరమ్మ ఉన్నట్లయితే పూజలు అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే ఆదిదేవుడైన వినాయకుడికి పూజలు చేస్తాం. కాబట్టి మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ వినాయకుని విగ్రహం లేనట్లయితే పసుపుతో తయారు చేసి పూజలో పెట్టుకోండి. అలాగే పసుపు గౌరవం పూజలో పెడతాం కదండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి మాలగా వేయడానికి చిట్టి గాజుల మాల. అమ్మవారిని పూజలో ఆహ్వానిస్తున్నట్లుగా అమ్మవారి పాదాలు ఉంటే పూజలో పెట్టుకోండి, మంచిది. అలాగే పూజా స్థలం అంతా కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లండి. అమ్మవారికి ఇవ్వాల్సిన తాంబూలం ఇలా ఉంటుందండి. మీకు శక్తి కొలది చీర కూడా పెట్టవచ్చు, లేదా జాకెట్ ముక్క, 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ ప్యాకెట్టు, గాజులు, ఒక్క ₹1 కాయిన్ అంటే ఎంత దక్షిణ పెట్టచ్చండి యథాశక్తి. కాబట్టి ఉన్నంతలో అమ్మవారికి నిండుగా ఈ విధంగా తాంబూలం అయితే ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకోండి. అమ్మవారికి ఇలా తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంటికి ఒక ముత్తైదును పిలిచి తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుందండి. ఒకరు లేదా ముగ్గురు ఎవరికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు. ఇంతమందికని అయితే ఏమీ లేదండి. అందుకోసం జాకెట్ ముక్కలు మీ శక్తి కొలది, లేదా 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ, ఒక్క ప్యాకెట్లు, గాజులు, శనగలు ఇవన్నీ పెట్టి ఇవ్వవచ్చు. అందుకు కానీ ఇవన్నీ కూడా ముందుగానే తెప్పించుకోవాలండి. ఇక వీటితో పాటుగా పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ, అలాగే గంధము, అక్షింతలు, వరిపిండి ఇవన్నీ కూడా కావాలి కదా. ఇవన్నీ కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పూజ దగ్గర నుంచి పదే పదే లేవలసిన అవసరం లేదు. అన్నీ పూజకు ఒక దగ్గరే పెట్టుకోవచ్చు. ఇంకా వీటితో పాటుగా అగరబత్తులు, ఆరతబిళ్ళలు, ఇంకా ధూప్ స్టిక్స్, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె సరే పూజకు ఉపయోగించవచ్చండి. అలాగే అమ్మవారికి ఎంత ఇష్టమైంది ఎరుపు ఒత్తులు. ఎరుపు ఒత్తులు ఉన్నట్లయితే చక్కగా ఈ పూజలు వెలిగించే ప్రయత్నించండి, లేదా ఇంట్లోనే ఎరుపు ఒత్తులను తయారు చేయవచ్చు. అలాగే ఇంకా ఆయిల్ అండి. ఇవి నువ్వుల నూనె, ఆవు నెయ్యి అయినా పర్వాలేదు. ఇంకా వీటితో పాటుగా అమ్మవారికి ఎరుపు అక్షంతలతో అష్టోత్తరం చదవాలి, లేదా కుంకుమతో అయినా సరే అష్టోత్తరం చదవచ్చు. మరి ఎరుపు అక్షంతలు ఎలా తయారు చేయాలి ఇప్పుడు తెలుసుకుందామా. కొద్దిగా కుంకుమ, అలాగే విరగని బియ్యం వేయాలండి. ఈ బియ్యం మీరు పరిశుభ్రంగా ఉన్నవి అంటే మీరు తినే బియ్యం మాత్రం వేయవలసి ఉంటుంది అక్షంతలుగా తయారు చేయడం కోసం. ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి ఒక చుక్క కానీ, లేదా నువ్వుల నూనె సరే 1 డ్రాప్ వేయండి. ఒక వేలుతోనే కలపండి, ఎందుకంటే నడుమ విరగని బియ్యంతోనే పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎరుపు అక్షంతలను అయితే మనమే తయారు చేయవచ్చండి. ఎరుపు అక్షంతలు, ఎరుపు ఒత్తులు, ఎర్రటి పువ్వులు అమ్మవారికి ఇష్టమైనవి. అలాగే 9 అనే సంఖ్య అంటే 9 రకాల కూరగాయ ముక్కలతోటి అమ్మవారికి పులుసు, అలాగే 9 పూర్ణం బూరెలు, 9 గారెలు, 3 పసుపు కొమ్ములు, కంద మొక్క లేదా కంద, పసుపు గౌరి ఇవన్నీ కూడా పూజకు చాలా ముఖ్యమండి. ఇంకా ఇవే కాకుండా నిత్య పూజా సామాగ్రి కావాలి అంటే ప్రతిరోజు వెలిగించడానికి దీపారాధన కుందులు, అలాగే పంచపాత్ర, ఉద్దరిణి, హరివేణం, ఏకహారతి, పూజకు ఉపయోగించేటువంటి ప్లేట్లు ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్నట్లయితే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే. ఇక ఇవన్నీ కూడా పొలాల అమావాస్య పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఇవేనండి. మీ అందరూ కూడా ఈ పూజా వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.